నెల్లూరు జిల్లాలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని దుర్గామిట్ట రాజరాజేశ్వరి దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారు 4వ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ 9 రోజులు అమ్మవారు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. రేపటి నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో క్యూ లైన్లను పెంచారు. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 4వ రోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నెల్లూరులోని దుర్గామింటలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో అన్నపూర్ణాదేవిగా కూడా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చేస్తే ఏదైతే అమ్మవారు ఇవాళ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చి కరుణిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయంలో జరుగుతున్నాయి. ఈ 4 రోజుల పాటు వరుసగా చండీ అలంకారం, అదేవిధంగా భవానీ, గాయత్రి, ఇవాళ అన్నపూర్ణాదేవిగా కూడా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి శరన్నవరాత్రి మహోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా కొనసాగిపోతున్నాయి. ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం తర్వాత నెల్లూరులోని రాజరాజేశ్వరి దేవస్థానానికి అంత ఒక విశేషమైనటువంటి చరిత్ర కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రదక్షిణలు కూడా భక్తులు భక్తి పారవశంతో చేస్తారు. ఒక్క రోజులోనే దాదాపు 70,000 మందికి పైగా కూడా భక్తులు ఇక్కడ ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఏదైతే 9, 27, అదేవిధంగా 54, 108 ప్రదక్షిణలు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదక్షిణలు లెక్క తీసుకొని కూడా చేస్తుండడం ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు ప్రదక్షిణ చేసిన తర్వాత 9వ రోజు ప్రత్యేకంగా టెంకాయలు కొట్టి తమ నివేదనను కూడా సమర్పించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు, మనతో పాటు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఈవో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, భక్తులు ఎలా వస్తున్నారు? సార్, అందరికీ నమస్కారం. ఏర్పాట్లు మనం గత 3 నెలల ముందు నుంచి కూడా ఈ నవరాత్రులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు మంచి ఫలితాలను ఇచ్చి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా త్వరితగతిన దర్శనం అయ్యేదానికి మొదట ప్రాధాన్యత ఇచ్చాం. ఎవరు ఇబ్బంది పడకూడదు, దర్శనానికి వచ్చి గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండకూడదు అనే కాన్సెప్ట్ మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా సామాన్య భక్తులు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరూ సామాన్య భక్తులకి ఆటంకం కలిగిస్తే ఎవరినైనా నేను ఒకే విధంగా చూస్తానని చెప్పి ఆయన గట్టిగా చెప్పారు. వారు చెప్పిన సూచనల ప్రకారం ఈ దేవస్థానం కమిటీ సభ్యులు కానీ దేవస్థాన సిబ్బంది కానీ అందరం కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి ఈ క్యూ లైన్లు మార్పు వలన ఈ సంవత్సరం నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నా, అరగంట లోపలే దర్శనం, ధర్మ దర్శనంలో అరగంటలో అయిపోతుంది. అదేవిధంగా 50 రూపాయల టికెట్ క్యూ ఉంది, అదైతే 15 మినిట్స్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంది. విజయవాడ తర్వాత నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఫేమస్ అంటారు. ఏదైతే రోజుకి 70,000 మందికి పైగా కూడా భక్తులు వస్తారంటారు. ఇలా వచ్చేటటువంటి భక్తులకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఈ భక్తులందరికీ సౌకర్యం అంటే మెయిన్గా గుడికి వచ్చే భక్తులు కోరుకునేది ఏంటంటే దర్శనం, అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటారు. అదేవిధంగా ఉచిత ప్రసాదము, వాళ్ళ తీర్థ ప్రసాదాలు, క్యూ లైన్లు, శానిటేషను, ఇక్కడ పరిసరాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా అన్ని మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు వీరందరి సహకారంతో ఈ పరిసరాలు కూడా అన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాతల సహకారంతో మజ్జిగ కూడా భక్తులందరికీ ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. అమ్మవారికి విశిష్టంగా జరిగేటటువంటి పూజలు ఆలయంలో జరుగుతాయి. ఈ 4 రోజుల పాటు ఎలాంటి పూజలు జరిగాయి, ప్రత్యేకంగా ఏమన్నా పూజా కార్యక్రమాలు జరుగుతాయి? అమ్మవారికి విశిష్టమైన పూజ నవావరణ పూజ. ఇది ప్రతిరోజు 7 గంటలకి స్టార్ట్ అయ్యి 9 గంటల వరకు 2 గంటల పాటు జరుగుతుంది. ఇది మన రాష్ట్రంలోనే నవావరణ పూజ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దుర్గామిట్టలో నవావరణ పూజ అంటే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి చేయించుకుంటారు. ఈ దసరాల్లో ఆ పూజకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ పూజలో జరిగేటువంటి తీర్థాన్ని సాయంత్రం వరకు కూడా భక్తులకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం మన చండీ హోమం జరుగుతుంది 9 రోజులు, ప్రతిరోజు చండీ హోమం. సాయంత్రం అమ్మవారు అన్ని సన్నిధుల్లో పోలింగ్ సేవ కార్యక్రమం, ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది ఇవాళ ఏదైతే అమ్మవారి ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు, ఆలయంలో వచ్చేటటువంటి భక్తులకు అందరికీ సౌకర్యాలు బాగున్నాయా, ఎలా చేస్తారు? ఓంశక్తి గౌరవనీయులు మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు మా ప్రీతమ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సూచనలు, సలహాలు, ఆశీస్సులతో ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి
ఈ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రులు మొదలైనవి. ఈరోజు 3వ రోజు. 2 రోజులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి మన ఏసీ గారు, జనార్దన్ రెడ్డి గారు, ఫెస్టివల్ కమిటీ సభ్యులు అందరూ సమిష్ట కృషితో అర్చకులు, ఆలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ వారు విధుల్ని, కర్తవ్యాల్ని నిర్వహిస్తూ భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కావాలో వాటిలన్నిటిని లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 3 రోజులు ప్రతి భక్తుడు కూడా అమ్మవారిని దర్శించుకొని అతి తక్కువ సమయంలోనే దర్శించుకొని సంతోషంగా వెళ్తూ ఉన్నారు. రాబోయే 3 రోజులు కీలకము. శుక్రవారము, శనివారము, ఆదివారము భక్తులు పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ఏసీ గారు, సభ్యులు అందరూ, ఆలయ సిబ్బంది అందరూ ఎమ్మెల్యే గారి సూచనలతోటే అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉన్నాము. భక్తులకి ప్రధాన అజెండా భక్తులకు సౌకర్యాలు కల్పించడం, భక్తులకి ఇబ్బంది లేకుండా అమ్మవారి ఆశీస్సులు అందించి దర్శన భాగ్యం కల్పించడం కార్యక్రమంలో మేము నిమగ్నమైనాం. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం, ప్రాంగణంలో చూడొచ్చు భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రోజుకి దాదాపు 50 నుంచి 70 వేల మంది భక్తులు వస్తారనేది అంచనా. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది వినూత్నంగా క్యూ లైన్లు, అదేవిధంగా ఇటు అలంకార మండపాలు అన్నీ కూడా పూర్తిగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అర్ధగంట లోపే దర్శనం కూడా పూర్తిగా జరుగుతుందని చెప్పి ఆలయ ఈవో కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో వైభవోపేతంగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఏ ఏడాది కాడాది కూడా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులతో పాటు దసరా, దుర్గాష్టమికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో మరింత విస్తృతంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో శరన్నవరాత్రి మహోత్సవాల తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా రాజరాజేశ్వరి దేవస్థానం నుంచి.